ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన మరొక మూవీ అప్డేట్ ఒకటి తీసుకొచ్చాను. మెగా 158తో చిరుతో తమిళ్ హీరో స్క్రీన్ షేరింగ్ మల్టీ స్టారర్ అని చెప్పలేదా బేబీ. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే విశ్వంబర షూటింగ్ ఫినిష్ చేసుకొని రిలీజ్కు సిద్ధమైపోయింది. మెగా 158 మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే విశ్వంబర షూటింగ్ ఫినిష్ చేసుకొని రిలీజ్కు సిద్ధమైంది. మరి శంకర వరప్రసాద్ గారు సినిమా సెట్స్ మీద ఉంది. అనిల్ రావుపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన సాంగ్ పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ రెండు సినిమాల తర్వాత చిరు నటిస్తున్న చిత్రం మెగా 158 బాబీ కొల్లి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే చిరు బాబీ కాంబోలో వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమా తర్వాత బాబీ డాక్ మహారాజుతో మరో హిట్ అందుకున్నాడు. ఇక ఈ సమయంలోనే చిరు కోసం మరో మంచి కథను రెడీ చేసి ఆయనకు చెప్పడం, వెంటనే ఆయన ఒప్పుకోవడం జరిగిందంట. బాబీ కొల్లి చిరు సినిమా త్వరలోనే సెట్స్ మీదకి వెళ్ళనుంది. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన ఒక వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అదేంటంటే మెగా 158లో తమిళ కుర్ర హీరో కార్తీ కీలక పాత్రలో నటిస్తున్నాడంట. గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కార్తీ ఫుల్ లెంత్ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడని సమాచారం. కార్తీ కూడా చిరుతో స్క్రీన్ షేర్ అంటే వెంటనే ఓకే చెప్పాడంట. కార్తీకి సోలో హీరోగానే చేయాలి అనే రోల్ లేదు. ఇప్పటికే నాగార్జునతో ఊపిరి లాంటి మల్టీ స్టారర్స్ చేసి హిట్ అందుకున్నాడు. ఇప్పుడు చిరుతో చేయడానికి సిద్ధమయ్యాడు. ఇందులో నిజమెంత అనేది తెలియదు, కానీ ఇదే కానీ నిజమైతే ఈ కాంబోపై అభిమానుల అంచనాలను పెట్టుకుంటున్నారు. ఇక బాబీకి ఇలా చిరు సినిమాల్లో మరో హీరోను పెట్టడం కొత్తేమీ కాదు. వాల్తేరు వీరయ్యలో రవితేజ నటించాడు, కానీ ఎక్కువసేపు కనిపించలేదు. ఈసారి అలా కాదట, కార్తీ సినిమా మొత్తం కనిపిస్తాడని టాక్. ఈ వార్త తెలియడంతో అభిమానులు చిరు సినిమా అన్నారు, మల్టీ స్టారర్ అని చెప్పలేదేంటి బాబీ అని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైతేనే ఒకవేళ కార్తీ అండ్ చిరు స్క్రీన్ షేరింగ్ తీసుకుంటే మాత్రం ఆ మూవీ మాత్రం చాలా హైలైట్గా ఉంటుంది. అఫ్కోర్స్ నాగార్జునతో తీసినటువంటి ఊపిరి సినిమాలో అయితే ఫుల్ లెంత్ క్యారెక్టర్తో చాలా అంటే చాలా బాగా మెప్పించిండ్రు. సో కార్తీతో అంటే ఇంకా చిరు మూవీ అంటే ఇంకా చాలా అంటే చాలా బాగుండబోతుంది. అంటే దీనికి స్టోరీ కూడా మంచి కంటెంట్ ఉన్నదే తీసుకుంటుండొచ్చు. ఎందుకంటే స్టోరీకి కథ అనేది చాలా మూవీకి కథ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే వీళ్ళిద్దరు బిగ్ హీరోస్ కాబట్టి ఊపిరి సినిమాలోగా వీరిద్దరు చుట్టే స్టోరీ అల్లుకొని ఉంటుందేమో చెప్పలేము. ఒకవేళ ఇది కనుక సక్సెస్ అయితే కనుక మరొక మల్టీ స్టారర్ మూవీ మన ముందుకు రాబోతుంది అనమాట. ఇదండి మూవీ అప్డేట్. ఇంకా మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. ప్లీజ్ హైప్ ఇవ్వండి నా వీడియోస్కి, ఇంకా చాలా మందికి రీచ్ అవ్వడానికి కోసమని. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.